జనసేన టార్గెట్ చేసింది, జనసేనాని టార్గెట్ చేస్తున్నాడు, కావాలని రావణ్ణి కొట్టాలని చూస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక హైప్‌నిస్తూ రావణ్ణి కావాలని పాపులర్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన ఎవరో తెలియదన్నట్లుగా మాట్లాడింది. ఈవిడ మాత్రం ప్రపంచానికి తెలుసు. అంటే ఇదొక నేచర్ అనమాట. ఇదొక ట్రామాలో ఉంటది ఈవిడ. ఇదొక ట్రాన్స్‌లో ఉంటది. మాట్లాడితే తను ఒక పాపులర్ వ్యక్తి అని అనుకుంటూ ఉంటది. నువ్వు కూడా కొంతమందికే తెలుస్తావు. ప్రతి ఒక్కరు అందరికీ తెలిసిపోరు. సినిమా స్టార్లలో కొంతమంది తప్ప. కనుక ఇలా మాట్లాడుతూ ఒక చోట చేసిన వ్యాఖ్యకి నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొన్ని చోట్ల అలాంటి పదప్రయోగాలు చేశారు. అవి పొలిటికల్ స్పీచెస్. ప్రస్తుతము అది నిజంగా మారిపోయిన ధోరణి. ఒకప్పుడు పొలిటికల్ స్పీచెస్ చాలా హుందాగా ఉండేవి. అసెంబ్లీలో కూడా బాగా ఉండేవి. కానీ వైసీపీ వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీ నేతలు కూడా ఈ విధంగా తయారైపోయి, లేదా టీడీపీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య అలాంటి ధోరణినే కనబరుస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్, మెంటల్ కృష్ణ, అదే పోసాని కృష్ణమురళి, వైసీపీ నేతలు, ఇప్పుడు రావణు, వీళ్ళందరూ నాటి నుంచి నేటి వరకు దశాబ్ద కాలం పాటు పవన్ కళ్యాణ్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఇన్ని లక్షల హింసల్లో, వందలాది మాటల్లో ఆయన ఒక 4-5 సందర్భాల్లో ఒకచోట కొడక అనే పదప్రయోగం, ఒకచోట వార్నింగు, ఒకచోట సినిమా డైలాగులు ఆయన ఇంక్లూడ్ చేసి మాట్లాడుండొచ్చుగాక. అక్కడి వరకు ప్రశ్నించి ఇదేందయ్యా పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడుతున్నావు అని వదిలేస్తే అయిపోయిన దానికి, దాన్ని అడ్డం పెట్టుకుని మీరు విపరీత వ్యాఖ్యలు చేస్తే అది ఎంతవరకు సబబు? పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తావా? నెట్టేస్తే ఊరుకుంటామా? మేమందరం చూసుకుంటా. నేను జనసేనను అట్లా కాదు. నువ్వు అంటావు కదా మానవతావాది అని, ఆ మానవత్వంతో మాట్లాడతాను. నువ్వు ఊరకనే నీ భావజాలానికి తగ్గట్లుగా రంగులు మార్చేస్తావు కానీ నేను అట్లా కాదు. మోదీని విమర్శిస్తూ ఇంతకు ముందే వీడియో చేసిన, నువ్వు కూడా విమర్శించలేవు అట్లా.